వేదిక మీద ఉన్న పెద్దలు ప్రొఫెసర్ కోదండరామ్ గారు, అదేవిధంగా నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన ఈ సభ నిర్వాహకులు, ముఖ్యంగా పాలమూరు అధ్యయన వేదిక రాఘవాచారి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ముందుగా జై భీమ్, లాల్ సలాం, జై భీమ్. మిత్రులారా, చాలా విషయాలు ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళు చెప్పారు. నేను ఎక్కువ సమయం తీసుకోను. ఈ సభలో ఉన్న ఒక అందమైన విషయం ఏమిటంటే, ముస్లింలతో పాటు బాధితులుగా ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, బీసీల, దళిత క్రైస్తవుల సమస్యల్ని కూడా చర్చించడానికి మీరందరూ ఇక్కడికి వచ్చారు ఈ రాత్రి. ఇది విద్వేషాన్ని ప్రచారం చేయడం ద్వారా సమాజాన్ని విడగొట్టాలని చూస్తున్న శక్తులకి ప్రేమ, సోదరభావం, సమానత్వం ప్రాతిపదికన విడగొట్టబడుతున్న సమాజాన్ని ఐక్యం చేయడానికి జరుగుతున్నటువంటి ఒక ప్రయత్నంగా నేను చూస్తున్నాను. ఈ ప్రయత్నం చేసిన మీ అందరికీ ముందుగా విముక్త చిరుతల కచ్చి వీసీకే పార్టీ తరఫున ప్రత్యేకంగా జై భీమ్ తెలియజేస్తున్నాను. మిత్రులారా, బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజకీయాలని కేవలం రాజకీయ కోణం నుండి మాత్రమే అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తే మనం దాన్ని ఎన్నటికీ సరిగ్గా అర్థం చేసుకోలేము. ముస్లింలని ఎందుకు శత్రువులుగా చూపిస్తున్నది, ముస్లింల మీద ఎందుకు దాడులు చేస్తున్నది, ముస్లింల మీద కోపము, ముస్లింల మీద ద్వేషము అది ఎందుకు ప్రచారం చేస్తున్నదని అంటే, హిందూ రాజ్యం అనే దాన్ని నిర్మించడం కోసం అది చేస్తున్నది. హిందూ రాజ్యం అంటే ఏమిటి? హిందూ రాజ్యం అంటే వర్ణ వ్యవస్థ, హిందూ రాజ్యం అంటే కుల వ్యవస్థ, హిందూ రాజ్యం అంటే బీసీలకి హక్కులు లేకపోవడం, ఎస్సీలని అంటరాని వాళ్ళుగా చూడటం, ఆదివాసులని అడవులకు పరిమితం చేయడం, ఆడవాళ్ళని కేవలం పిల్లల్ని గానే యంత్రాలుగా చూసేటువంటి ఒక మానసిక స్థితి. అందువల్ల మేము మిమ్మల్ని అంటరాని వాళ్ళుగా చేస్తాము అని అంటే దళితులు ఒప్పుకోరు. మీకు ఆస్తి హక్కు ఉండడానికి వీల్లేదు, చదువుకునే హక్కు ఉండడానికి వీల్లేదు, మీరు మాకు సేవకులుగా మాత్రమే ఉండాలి, కులవృత్తి చేసుకొని బతకాలి అని బీసీలకి చెబితే బీసీలు ఒప్పుకోరు. మీరు వంటగదుల్లోనే ఉండాలి, పిల్లల్ని మాత్రమే కనాలి అని ఆడవాళ్ళకి చెబితే ఒప్పుకోరు. మీరు అడవిల్లోనే ఉండాలి, ఆదివాసులుగానే ఉండాలి అంటే ఆదివాసులు ఒప్పుకోరు. కానీ మీరందరూ హిందువులు, మీ అందరికీ ముస్లింల నుండి ప్రమాదం పొంచి ఉన్నది అని అంటే వీళ్ళందరూ ఐక్యమవుతారు. కాబట్టి ఈ వర్ణ వ్యవస్థలోకి, ఈ కుల సమాజంలోకి తీసుకురావడానికి భారత రాజ్యాంగం ద్వారా రక్షణ పొందిన, భారత రాజ్యాంగం ద్వారా సమానమైన హక్కులు పొందిన, భారత రాజ్యాంగం ద్వారా ఆస్తి హక్కు పొందిన, భారత రాజ్యాంగం ద్వారా పౌర హోదా పొందిన, భారత రాజ్యాంగం ద్వారా మానవ హోదా పొందిన ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీలని సనాతన ధర్మం పేరు మీద, హిందూ ధర్మం పేరు మీద 2000 సంవత్సరాల వెనక్కి తీసుకుపోవడానికి ఒక శత్రువు కావాలి. ఆ శత్రువే ముస్లిం. కాబట్టి బీజేపీది కేవలము విద్వేష రాజకీయం కాదు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ది ఒక సైకలాజికల్ ఇంజనీరింగ్. మీరు సోషల్ ఇంజనీరింగ్ చూశారు కులాల ద్వారా, పొలిటికల్ ఇంజనీరింగ్ చూశారు. టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకుంటుంది, ఇంకొక పార్టీ పొత్తు పెట్టుకుంటుంది, అది పొలిటికల్ ఇంజనీరింగ్. కానీ సైకలాజికల్ ఇంజనీరింగ్ ఏమిటంటే, నేను బలహీనుణ్ణి, నేను ఫలానా తక్కువ కులస్తుని, నేను అంటరాని వాణ్ణి, నేను ఇలా బాంఛనగా బతకడం సరి అయిందే అని తనకు తానే ఒప్పేసుకొని తనకు తానే దుర్మార్గమైన స్థితికి జీవించడానికి అలవాటు పడే విధంగా తయారు చేయడమే సైకలాజికల్ ఇంజనీరింగ్. అందుకోసం అది చరిత్రలో బుద్ధిస్టులను ఏం చేసింది? బుద్ధిస్టులని అనుమానించేలా చేసింది.
బుద్ధిస్టులని నేరస్తులుగా ప్రచారం చేసింది, బుద్ధిస్టుల్ని నీతి లేని వాళ్ళుగా ప్రచారం చేసింది, బుద్ధిస్టుల్ని ఆ తరువాత ఆస్తికి, ఆయుధానికి, రాజ్యానికి అన్నిటికీ దూరం చేసి ఊరవతలికి వెలేసింది. అలా ఒక అంటరాని వర్గాన్ని సృష్టించింది ఈ దేశంలో ధర్మం పేరు మీద. మళ్ళీ కొత్త అంటరాని వాళ్ళు తయారు చేసే కార్యక్రమము ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ చేపట్టింది. ముస్లిమ్స్ ఎవరో కాదు, నయా అన్టచబుల్స్, నియో అన్టచబుల్స్. ముస్లిమ్సా ఇల్లు కిరాయొద్దు, ముస్లిమ్సా ప్లాట్ అమ్మొద్దు, ముస్లిమ్సా వాళ్ళకి వ్యాపారం పెట్టుకోనివ్వద్దు, ముస్లిమ్సా వాళ్ళని అనుమానించాలా, ముస్లిమ్సా వాళ్ళు తీవ్రవాదులు, ముస్లిమ్సా వాళ్ళు నేరస్తులు, ముస్లిమ్సా వాళ్ళను కొట్టేయచ్చు, వాళ్ళని చంపేయచ్చు అంటే ముస్లింలని ఒక కొత్త వర్గంగా, కొత్త అంటరాని వాళ్ళుగా తయారు చేసే ఒక ప్రోగ్రామ్, ఒక సైకలాజికల్ ప్రోగ్రామ్ని ఆర్ఎస్ఎస్ బీజేపీ చేపట్టింది. అందులో భాగంగానే కాన్స్టిట్యూషన్ అన్ని వర్గాలకు ఇచ్చినటువంటి ఒకే ఒక్క కామన్ రైట్ ఓటు హక్కు, ఆ ఓటు హక్కును తొలగించడానికి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రామ్ అనే దాన్ని తీసుకొస్తుంది. మన తెలంగాణలో జూన్ 15వ తారీఖు నుండి అది అమలు చేయబోతున్నది మిత్రులారా. ఈ సందర్భంగా నా సోదరుడు సలీంని అభినందిస్తున్నా. ఇప్పటికే తాను గత 6 నెలలుగా తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు, మీ ఓటు హక్కుని తొలగించబోతున్నారు అని అప్రమత్తం చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ జాక్ నాయకుడు, అదేవిధంగా టీజేఎస్ నాయకుడైన సలీం వరుసగా వ్యాసాలు రాశారు. మీరు చూశారు, బెంగాల్లో సుమారు 93 లక్షల ఓట్లను తొలగించారు, తమిళనాడులో 72 లక్షల ఓట్లను తొలగించారు, ఉత్తరప్రదేశ్లో 2 కోట్ల ఓట్లను తొలగించారు. ఇప్పటి వరకు 6.5 కోట్ల ఓట్లను తొలగించారు. వాళ్ళలో మెజారిటీగా ముస్లింలే ఉన్నారు. కాబట్టి మన రాష్ట్రంలో కూడా వాళ్ళు ముస్లింల ఓట్లను తొలగించడానికి, దళితుల ఓట్లను తొలగించడానికి, గిరిజనుల ఓట్లను తొలగించడానికి అనేక కుట్రలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఓటు హక్కు రావడానికి పోరాడింది ముస్లింలు, ఓటు హక్కు రావడానికి పోరాడింది బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ దేశంలో ఒక పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని నిర్మించింది ఇద్దరే, ముస్లింలు, దళితులు. వీళ్ళిద్దరి పోరాటం మూలంగానే కమ్యూనల్ అవార్డు వచ్చింది, వయోజన ఓటు హక్కు వచ్చింది, పార్లమెంట్ ఏర్పడ్డది, అసెంబ్లీ ఏర్పడ్డది, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఏర్పడ్డది. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు, నేను ఏవైనా హక్కులు నా అంటరాని జాతులకి సాధించాను అంటే అది నా ముస్లిం సోదరుల సహకారంతో సాధించాను అని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్. మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో కులము, మతము, ప్రాంతము, భాషా భేదాలతో సంబంధం లేకుండా 21 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలన్న బాబాసాహెబ్ అంబేద్కర్ డిమాండ్ని ఆనాడు ఉన్నటువంటి ఆల్ ఇండియా ముస్లిం లీగ్ నాయకుడు ఆగా ఖాన్ సపోర్ట్ చేశాడు. అదేవిధంగా ఇండియన్ క్రిస్టియన్ నాయకులు సపోర్ట్ చేశారు, సిక్కు నాయకులు సపోర్ట్ చేశారు. ఫలితంగా ఆనాడు 1932లో కమ్యూనల్ అవార్డు ప్రకారంగా వయోజన ఓటు హక్కు వచ్చింది. చదువుకున్న వాళ్ళకి మాత్రమే పరిమితమైన ఓటు హక్కు, భూమి కలిగిన వాళ్ళకు మాత్రమే పరిమితమైన ఓటు హక్కు, కులీన కుటుంబాలకి, జమీందారులకి, రాజులకి మాత్రమే పరిమితమైనటువంటి ఓటు హక్కుని బాబాసాహెబ్ అంబేద్కర్, ఆగా ఖాన్ ఇంకా చాలా మంది పోరాడి చదువు ఉన్నా లేకపోయినా, భూమి ఉన్నా లేకపోయినా, నువ్వు రాజు అయినా, బంటు అయినా, నువ్వు అమీరు అయినా, గరీబు అయినా 21 సంవత్సరాలు నిండితే ఓటు హక్కునిచ్చే వయోజన ఓటు హక్కుని బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించితే ఆ ఓటు హక్కుని 75 సంవత్సరాలుగా మనం ఉపయోగించుకుంటూ వచ్చాం. ఆ ఓటు హక్కుతోటే మాకు ఉద్యోగాలు కావాలన్నాం, ఆ ఓటు హక్కుతోటే మాకు భూమి కావాలన్నాం, ఆ ఓటు హక్కుతోటే మాకు ప్రశ్నించే అధికారం కావాలన్నాం, ఆ ఓటు హక్కుతోటే మానవ హోదా కావాలన్నాం, ఆ ఓటు హక్కుతోటే ఈ భూమి మీద ఒక భూతల స్వర్గాన్ని నిర్మించాలని అన్నాం. ఓహో, ఈ ఓటు హక్కు ఉండడం మూలంగానే ఇవన్నీ మీరు అడుగుతున్నారు, కాబట్టి ఈ ఓటు హక్కు తీసేస్తామని చెప్పి మొదలుపెట్టిందే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రామ్ మిత్రులారా. కాబట్టి ఈ తెలంగాణ మీద బీజేపీ కన్నేసి ఎలాగైనా సరే
ఈ తెలంగాణలో అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నది. ఒకవైపు బండి సంజయ్, కొడుకుని సరిగ్గా పెంచలేకపోయిన బండి సంజయ్, మరొక వైపు ఇంకొక అరవింద్, ఇంకొక వైపు ఇంకొకరు, వీళ్ళంతా తెల్లారి లేస్తే ముస్లింలని దూషిస్తూ ముస్లింల పట్ల విద్వేషాన్ని ప్రచారం చేస్తూ రాజకీయం చేస్తున్నారు. వాళ్ళు ఇస్తాన్న 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలే, వాళ్ళు పరిష్కరిస్తానన్న అవినీతి సమస్యని పరిష్కరించలే, వాళ్ళు విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తా అన్నది తీసుకురాలే, ఈ దేశ ప్రజలకి ఇచ్చిన ఏ ఒక్క హామీని వాళ్ళు నెరవేర్చలే. కానీ ఈ తెలంగాణలోకి, ఈ దేశంలోకి, ప్రతి మారుమూలు పల్లెలోకి గుజరాత్, రాజస్థాన్ వ్యాపారులను తీసుకొచ్చి పెట్టారు. ఆ గుజరాత్, రాజస్థాన్ వ్యాపారులు ఇచ్చిన డబ్బులతోటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఈ తెలంగాణలో, ఈ దేశంలో రాజకీయం చేస్తున్నది. దళితుల మీద, గిరిజనుల మీద, క్రైస్తవుల మీద, ముస్లింల మీద, మహిళల మీద దాడులు చేయడానికి అవే డబ్బుల్ని ఉపయోగిస్తూ ఉన్నది. వాళ్ళు మనకు ఒక నినాదం ఇచ్చారు. ఆ నినాదాన్ని పట్టుకొని వాడులు తిరిగేటప్పటికల్లా మన కాళ్ళ కింద ఉన్న భూమి మాయమైపోయింది. ఏ విధంగానైతే అమెరికాలోకి బ్రిటిష్ వాళ్ళు వచ్చి చేతిలో బైబిల్ పెట్టి ప్రార్థన చేయమన్నారు, కళ్ళు మూసుకోమన్నారు. కళ్ళు తెరిచిన తర్వాత చేతిలో బైబిల్ ఉన్నది కానీ కాళ్ళ కింద నేల మాయమైపోయింది. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళు కొన్ని నినాదాలు ఇస్తున్నారు. ఆ నినాదాలు పట్టుకొని మా జాతులన్నీ ఊరేగుతున్నాయి. వెనక్కి తిరిగి చూస్తే ఊరంతా ఉత్తరాది, గుజరాతీ, రాజస్థానీ, మార్వాడీల వశమైపోతా ఉన్నది. మేము ఈ ఉత్తరాది వ్యాపారులకు వ్యతిరేకంగా విముక్త చిరుతల కచ్చి ఆధ్వర్యంలో, ఇంకా మా సోదరుడు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో గో బ్యాక్ మార్వాడి అనే ఉద్యమం గురించి మాట్లాడితే ఆ మార్వాడి నాయకులు ఏమన్నదంటే, మీరు ముస్లింల గురించి మాట్లాడండి, ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడండి, మాకు వ్యతిరేకంగా మాట్లాడతారా అని అన్నారు. అంటే వాళ్ళ వ్యాపారాన్ని కాపాడుకోవడానికి, వాళ్ళ లాభాల్ని కాపాడుకోవడానికి, వాళ్ళ ఆక్రమణని సమర్థించుకోవడానికి ముస్లింలకు వ్యతిరేకంగా ఈ తెలంగాణ ప్రజలు పోరాడాలి. ఈ గరీబ్ ముస్లిం, అరటి పండ్లు అమ్ముకునే ముస్లిం, టైర్ పంచర్ చేసుకునే ముస్లిం, పేద ముస్లిం, మతం తప్ప ఏమీ తెలియని ముస్లింకి ఈ ప్రపంచాన్నంతా ఒక శత్రువులాగా చూపిస్తూ ఉన్నారు. ఒక బలహీనుడిని బలమైన శత్రువుగా చూపిస్తున్నారు. సంపదంతా ఆదాని దగ్గరే ఉంది, సంపదంతా అంబానీ దగ్గర ఉన్నది, అధికారం అంతా నరేంద్ర మోడీ, అమిత్ షా దగ్గర ఉన్నది. 75 ఏళ్లుగా ఈ దేశాన్ని పరిపాలించిందంతా హిందువులే, ప్రధానమంత్రులు బ్రాహ్మణ వర్గాలే. కానీ హిందువులు ప్రమాదంలో ఉన్నారని అంటున్నారు, ముస్లింల వల్ల ప్రమాదంలో ఉన్నారంటున్నారు, బంగ్లాదేశీల వల్ల ప్రమాదంలో ఉన్నారంటున్నారు. నీకెందుకు ఓటేసి గెలిపించాం అమిత్ షా? కూరగాయలు కోయడానికా? దేశ సరిహద్దుల్ని కాపాడడానికి కదా? బంగ్లాదేశ్ వాళ్ళు మన దేశంలోకి వస్తాయంటే గడ్డి బిత్తుకున్నావా? సైన్యాన్ని ఆడ కాపలా పెట్టవా? పాకిస్తాన్ వాడు మన దేశంలోకి వస్తూ ఉంటే ఏం చేస్తున్నావు నువ్వు? కళ్ళు మూసుకున్నావా? చొరబాటుదారుల్ని అక్కడ అడ్డుకోవా? అంటే సరిహద్దుల పేరు మీద, చొరబాటుదారుల పేరు మీద నీ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి ఈ దేశంలో పుట్టి పెరిగినటువంటి నా సోదరుల్ని, నా ముస్లిముల్ని, నా క్రైస్తవుల్ని, నా దళితుల్ని, నా ఆదివాసుల్ని దేశద్రోహులుగా చూపిస్తా ఉన్నారు. అసలైన దేశద్రోహులు ఎవరు? మీరు. నీట్ పేపర్ లీక్ చేసినోడు అసలైన దేశద్రోహి, పెట్రోల్ ధరలు పెంచినోడు అసలైన దేశద్రోహి, మొత్తం ఈ దేశంలో ఉన్న సంపదని ఒక వర్గం చేతిలో పెట్టినోడు దేశద్రోహి, దేశంలో ఉన్న 90% మంది ప్రజలకి కష్టాలు, కన్నీళ్లు తెచ్చినోడు దేశద్రోహి. ఈ మట్టి కోసం పుట్టి, ఈ మట్టిలో బతికి, ఈ మట్టి కోసమే ప్రాణాలిచ్చిన నా జాతులని పట్టుకొని దేశద్రోహి అనే ముద్ర వేస్తూ రాజకీయం చేస్తున్నారు. ఈ రాజకీయం కేవలము అధికారం కోసం కాదు. ఈ రాజకీయం చేస్తున్నది చాతుర్వర్ణ వ్యవస్థను నిర్మించడానికి. ఈ రాజకీయం చేస్తున్నది ధర్మం పేరు మీద కుల వ్యవస్థని కాపాడుకోవడానికి, కొన్ని వర్గాల ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నం. కాబట్టి నేను ముస్లిం సోదరులకి విజ్ఞప్తి చేస్తున్నాను. నా సోదరుడు స్కైబాబా చెప్పినట్టుగా దీన్ కే సాత్ దునియా కే లేకే చలో,
మతంతో పాటు ఈ ప్రపంచాన్ని కూడా అర్థం చేసుకోండి. ఇప్పుడున్న సరి అయిన పరిస్థితుల్ని అర్థం చేసుకోండి. సత్యాన్ని సత్యంగా, అసత్యాన్ని అసత్యంగా అర్థం చేసుకోవడము, చెప్పటము, దాన్ని మార్చడానికి ప్రయత్నం చేయటమే అసలైన ముస్లిం బాధ్యత, అసలైన అంబేద్కరిస్టు బాధ్యత, అసలైన కమ్యూనిస్టు బాధ్యత. థ్యాంక్ యూ. జై భీమ్.